హాయ్ ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బ్లాగ్ అనమాట ఇది. వెళ్ళక ముందు అయితే ఇలా తొప్పేశారండి. డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి కింద లోపలైతే ఇడుపులైతే తొప్పేసిందని చెప్పి కొన్ని రోజులు ఒక 4-5 డేస్ అయితే వెళ్ళి ఉండాలి అని చెప్పని అన్నారనమాట. ఇంకా లీకేజ్ వల్ల వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా బయట ఉంటుంది. దానివల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదండి. ఇంకా అందుకని వాళ్ళు కూడా హౌస్ ఓనర్స్ కూడా వెంటనే అయితే చేపించేశారనమాట. ఇంకా వాళ్ళకి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి చేపించేశారు. ఇంకా అందువల్ల ఏంటంటే డ్రైనేజ్ అది బాగు చేస్తున్నారు కాబట్టి ఇంకేం మనం వాటర్ వాడకూడదు కదా. అందుకే అని చెప్పి ఇంకా వేరే చోట ఉండాలని చెప్పారని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన వ్లాగ్స్ అన్నీ కూడా నేను పెట్టాను, అవన్నీ కూడా చూశారు కదండి. ఇంక ఇదంతా కూడా బాగు చేయకముందు అనమాట. బాగు చేయకముందు అయితే ఎలా ఉంది, తర్వాత బాగు చేసిన తర్వాత కూడా ఎలా ఉందో ఏంటి అనేది చూపిస్తున్నాను. కంటిన్యూస్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అనమాట. అక్కడికి ఎందుకు వెళ్ళాము అనేది చూపించాం కదా. ఇప్పుడైతే మా ఇల్లు 10 డేస్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇదిగోండి మా ఇల్లు అయితే ఇట్లా ఉందన్నమాట. ఎక్కడ సామాన్లు అవన్నీ పడేసి అయితే వెళ్ళాము. ఆ రోజు సర్దుకునే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంక ఇవన్నీ కూడా సర్దాలి. అక్కడైతే ఎలుకలు అయితే తవ్వేస్తున్నాయి అని చెప్పి ఇట్లా పైప్ అయితే పెట్టాం. అవి పైపుని కూడా ఎలుకలు అయితే లాగేసినాయి. మళ్ళీ ఇదంతా కూడా నీట్గా అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఎందుకంటే మా ఇంటి గెస్ట్లు వస్తున్నారు కాబట్టి ఇల్లంతా నీట్గా సర్దేసి పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం. అబ్బబ్బబ్బా, స్మెల్ కూడా వస్తుంది. ఈ బయట ఇదంతా కూడా బాగు చేయించారండి. బాగు చేయించడం కోసం అయితే మేము అక్కడైతే కొన్ని రోజులు వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అయిపోయింది, వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా హాలిడేసే కాబట్టి అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం అనమాట. ఇదంతా కూడా క్లీన్ అయితే చేయించేశారు, అలాగే బాగు చేయించేశారు. బాత్రూమ్ కూడా చూపించిన, బాత్రూమ్ కూడా ఇలాగే ఉండిద్ది. బాత్రూమ్ కూడా ఇలా అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా బాగు చేశారు. అలాగే రెడ్ కలర్ అయితే వేస్తారండి. ఇంతకుముందు అయితే టైల్స్ ఉన్నాయి. ఆ టైల్స్ ఏంటంటే ఇప్పుడు వీటికి వేయించడం కోసం తర్వాత వేయిస్తారంట. ఇంకందుకని రెడ్ కలర్ అయితే ఇదంతా కూడా వేయించేశారు. బెడ్రూమ్ మొత్తం కూడా ఇలా నీట్గా అయితే సర్దేశానండి. ఎక్కడ సామాన్లు అక్కడ తీసేసాను అనమాట. బిఫోర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా హాల్లోకి అయితే వెళ్దాం. హాల్ అంతా కూడా ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం. ఇంటి నిండా బట్టలు కనిపిస్తున్నాయండి. అవన్నీ కూడా మడత పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐరన్ చేసి పెట్టాలన్నమాట. ఐరన్ చేయడానికి ఖాళీ లేదని చెప్పి ఇలా కుర్చీలు అయితే పడేసానండి. ఎప్పుడు కూడా ఇట్లా పెట్టేసి తర్వాత ఐరన్ చేస్తూ ఉంటానన్నమాట. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చేస్తున్నానండి మ్యాక్సిమం ఇంట్లోనే. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మూట కట్టి ఇవన్నీ కూడా సర్దాలి. చూసేయండి కంటిన్యూస్గా.
అలాగే స్కూల్ బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి లంచ్ బాక్స్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే ఒక పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ 2 months ఇచ్చారు కదండి. ఇది కూడా క్లీన్ చేసేయాలి.